చెక్ చెక్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం? అజెండా ఏంటి నేనే మీరే చూసుకోవాలి. మీరే మీరే ఏదో ప్లాన్ చేశారని తెలిసింది మాకు. సరే, శ్రీవల్లి గారు పని చేయట్లేదు. చెప్పండి ఆనంద్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అంటే మంజుష గారు ఆ? మీరు దొంగ కదా? దొంగ దొంగ గారు దొంగ గారు. సో యు కేమ్ మన బేబీ ఈవెంట్కి ప్రేమిస్తున్న లాంచ్ చేస్తున్నారు. అవును, మన రాజేష్ అన్న, ఎస్కేఎన్ అన్న, వి ఆల్ ఆర్ వెరీ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. ప్రేమిస్తున్నా బికేమ్ అ బ్లాక్ బస్టర్. ఇప్పటి వరకు కూడా అందరు ప్రేమిస్తున్నా అని ఎక్కడ చూసినా, నన్ను చూసినప్పుడైతే ప్రేమిస్తున్నా అని పాడుతుంటారు. అండ్ థ్యాంక్స్ దట్ యూ కేమ్ హియర్. గమ్ గమ్ గణేషాకి యువర్ ప్రెజెన్స్, యువర్ బ్లెస్సింగ్స్ ఫర్ దిస్ యంగ్ టీమ్ ఇస్ వెరీ స్పెషల్. కానీ ఇవన్నీ కాదు, ఇది నార్మల్ ఆనంద్, మీకు తెలిసిన ఆనంద్ కాకుండా ఒక దొంగ ఆనంద్. ఓకే, నేను మిమ్మల్ని స్పాట్లో పెడుతున్నా, అయ్యో కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా. చచ్చిన ఐ కేమ్ ప్రిపేర్డ్. ప్రిపరేషన్ కూడా జరిగిందా? ఏంది? ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్ So, ఫర్ దిస్ అట్ ఆల్. మీరు యు ఆర్ మేకింగ్ మై మీరు మొన్న ఒక పోస్ట్ చేసిండ్రు ఇట్లా ఇన్స్టాగ్రామ్లో విత్ సో మెనీ క్యాట్స్ అండ్ డాగ్స్ yeah, అండ్ the చాలా pet one. ఎట్లా ఓవర్ 10-12 ఫొటోస్ చూపిస్తారా ఇక్కడ? ఏది ఆ ఫోటో స్క్రీన్ పైన వేయండి ప్లీజ్. సో నా బేబీ ఆరా. సో చాలా ఫొటోస్ పెట్టిండ్రు. విచ్ వన్ అమాంగ్ దిస్, లైక్ యువర్ డాగ్స్ ఆర్ క్యాట్స్, హూస్ యువర్ ఫేవరెట్? ఏ ఆరా నా బేబీరా. ఇంకోటి ఇది 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 నా సెకండ్ బేబీరా. ఆ లుక్ చూడండి, ఆ నాటి అంటే మా Swag- సినిమాలో swag గణేష్ లాగానే చూసినావా? స్వాగ్. స్వాగ్ చూసినావా? వాడు కూడా ఇట్లనే అంటాడు. అవును, ఇట్లానే అంటాడు ఇంట్లో. నీకు హూస్ తెలియదు. యువర్ ఫేవరెట్? చూడు, ఇది నా ఫస్ట్ బేబీ, అది నా సెకండ్ బేబీ. అది ఎవరు? స్టామ్ గడ నా సెకండ్ బేబీ. ఓకే, ఫేర్. సెకండ్ క్వశ్చన్, అబ్బా. మీరు చాలా ట్రావెల్ చేస్తుంటారు. అవును, మొన్న ఆస్ట్రేలియా అన్నారు, జపాన్ అన్నారు, ఎక్కడ సౌత్ పోతుంది కొరియా నాకు అన్నారు. already. అందరినీ మర్చిపోయి నన్ను, ఎమాన్యుల్ నయన్ సారి కానీ ఎవరిని తీసుకెళ్ళలేదు, మీరు ఒక్కరే వెళ్ళారు. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ట్రావెల్ డెస్టినేషన్? ఏం ఆన్సర్ కావాలి నీకు? చెప్పు. ఆఫ్ ఆఫ్ మైక్ చెప్పు, నేను అదే చెప్తా. చూడా, నవ్వు చూడు. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ట్రావెల్ డెస్టినేషన్? ఐ థింక్ వియట్నాం అనొచ్చు. వియట్నాం. ఇప్పుడు దాకా అయితే గుడ్ మెమరీస్ ఫ్రమ్ దర్. వెరీ గుడ్. you're doing lots of films. Third question, చాలా సినిమాలు చేసినారు, బ్లాక్ బస్టర్స్ ఇచ్చినారు, యానిమల్, పుష్ప, some of the best films in this country you've been a part of. అవును. అవన్నీ కాదు, who's your favorite co-star? నిజంగానే స్పాట్ లో పెట్టారు. ఆనంద్, నువ్వు నా ఫ్యామిలీ రా, ఇట్లా స్పాట్ లో పెడితే ఎట్లా? మీరు ఒకటే పిక్ చేయాలి ఎట్లా. సరే, రౌడీ బాయ్. రౌడీ కాకపోయినా చిన్న రౌడీ అని చెప్పొచ్చు. చిన్న రౌడీయే. ఓకే, ఆప్షన్ ఇచ్చాగా. సరే, ఓకే. I'll give you a simpler question. Only 5 questions. ఇంకా 5? No, only కాదు, కోస్టార్ కాదు కదా మీరు. మీరు ఆప్షన్లో ఎలా ఉంటారు? సారీ. సరే ఓకే ఓకే. చెప్పండి, ఆడియన్స్ డిమాండ్ లో ఏదో ఒకటి చెప్పండి. రౌడీ బాయ్. సరే, మా సినిమా పేరు గమ్ గమ్ గణేష. అవును. వినాయకుడి పాత్ర ఒక మిస్టికల్ యాంగిల్ ఉంటూ ముఖ్యమైన పాత్ర మా సినిమాలో. సో మీకేమన్నా మీ చిన్నప్పటి నుంచి కానీ ఆర్ రీసెంట్లీ ఏదైనా వినాయక చవితి కానీ వినాయక్ చుట్టూ ఏదైనా స్పెషల్ మెమరీ ఉందా?
నేను జనరల్గా దేవుడు అంటే చాలా నమ్ముతా. సో దట్స్ వన్. అంటే పూజ Let's walk on the clouds and dance with the waves. It's a beautiful day outside with my family by my side. Come together in Kerala, God's own country. For more details, visit keраlatourism.org. ఆడుతుండే. కరెక్ట్. సో వీ స్టార్ట్ ఆఫ్ విత్ దట్ అండ్ వీ హ్యావ్ మెనీ స్పెషల్ మెమరీస్. ఎస్పెషలీ నేను మా అన్న ఒకటే స్కూల్కి వెళ్ళినాం కదా, మీకు ఎప్పుడు చెప్పలేదేమో. థ్యాంక్స్. జస్ట్ అంటే వినాయక చవితి అప్పుడు మేమే వినాయక్ ఆ దేవుడు ఆ ఐడల్కి మేము ఒక పెద్ద చారియట్ మేమే 5-6 స్టాండర్డ్ 7th స్టాండర్డ్ మేమే ఒక పెద్ద చారియట్ తయారు చేసి ఒక బిగ్ ప్రొసెషన్లో తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తుండే. సో దట్ వాజ్ అవర్ బిగ్ ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ అవర్ చైల్డ్హుడ్ అండ్ ఐమ్ షూర్ యూ ఆల్సో వుడ్ హ్యావ్ హ్యాడ్ దట్. బట్ లాస్ట్ క్వశ్చన్ ఎనీవే, చాలా ట్రిక్కీ క్వశ్చన్ ఇది. ఈ ట్రిక్కీ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మన ఇద్దరికి చాలామంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. చాలా ఉంది. సో ఆ కామన్ ఫ్రెండ్స్లో హూస్ ద బెస్ట్ ఫోటోగ్రాఫర్, హూ టేక్స్ ద బెస్ట్ పిక్స్? ఎందుకంటే మీ ఇన్స్టాగ్రామ్లో అది ఎవరు తీసిండ్రు ఈ పిక్చర్, ఇది ఎవరు తీసిండ్రు? సో ఇప్పుడు మనం ఎప్పుడన్నా కలిస్తే అందరం కొట్లాడతాం కదా, మేమే మంచి పిక్చర్లు తీస్తాం, నేనే మంచి పిక్చర్ తీస్తా అని కొట్లాడతాం కదా. నేను అనుకుంటున్నా ఒక ఆన్సర్ ఉంది నా మైండ్లో, ఆ ఆన్సర్ మీరు చెప్తారా లేదా? నేనా, వేరే ఫ్రెండ్స్ అంటే తుషార్, పృథ్వీ, ఐసి వీళ్ళ, లేకపోతే శ్రావ్యానా, లేకపోతే విజయ్, లేకపోతే మీరా? నేను ఎన్నిసార్లు ఎన్ని ఫొటోస్ తీసినా ఒక్క క్రెడిట్ కైనా ఇచ్చినావా నువ్వు?